హాయ్ అండి, అందరు బాగున్నారా అండి? ఈరోజు కూడా చిన్న హార్వెస్ట్ తో వచ్చాను. వెల్కమ్ టు మై ఛానల్. చాలా చిన్న హార్వెస్ట్ అండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇవి ఇక్కడ చూడండి, ఇగో వంకాయలు మనకు కొత్త మొక్కలకి ఖాతా స్టార్ట్ అయిందండి. లేత ఉన్నప్పుడు తెంపుకుంటేనే సూపర్గా ఉంటుంది. చిన్నదే హార్వెస్ట్, మరీ పెద్ద హార్వెస్ట్ అయితే కాదు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సూపర్ ఉన్నాయి, పూత కూడా బాగా వచ్చింది. ఇది ఈ బకెట్లో ఒకటి వంకాయ మొక్క వేసినాను, ఇంకో ఒకటి గోర్చిక్కుడు అండి. ఇది కూడా పూత స్టార్ట్ అయింది, చూసారా? అంతే, రెండే కాయలు ఇక కాస్తూనే ఉంటుంది. ఇది కూడా కట్ చేసుకున్నాం. నేనైతే లేతగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటా అండి ఎక్కువ శాతం. ఇటువైపు చూడండి, ఇక్కడ చిక్కుళ్ళు ఎంత బాగా వచ్చినాయి చూసారా? ఇంకా విత్తనాలు కాలేదు, కొంచెం విత్తనాలు అయ్యే వరకు వదిలేద్దాము. ఇది సిద్దిపేటలో ఉండే దిలీప్ సార్ ఇచ్చారండి ఈ సీడ్. చాలా బాగుంది అసలు. మనకు కూడా ఈ ఫ్లవర్ తోటి వచ్చే వెరైటీ ఉంది, కానీ కాయ చిన్నగా ఇంతే వస్తుంది. ఇదైతే ఇంత పొడుగ్గా వచ్చింది చూడండి. ఈ వెరైటీ కూడా సూపర్ ఉంది. నేను దిలీప్ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నానండి. సార్ ఇచ్చిన సీడ్ ఇది. అలసందకాయలు అయితే మొన్న తెంపినాను, అయితే చిన్నది ఒక షార్ట్ చేసిన అండి. షార్ట్ చేసినా కానీ తెంపేటప్పుడు అది సరిగా రాలేదు వీడియో, మళ్ళీ అది డిలీట్ చేసేసిన. సూపర్గా ఒక రోజుకైతే సరిపోయినాయి. ఒక పావు కేజీ వరకు వచ్చినాయండి. మళ్ళీ పూత స్టార్ట్ అయింది, ఇక చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయినాయండి. ఇక్కడ కూడా రెండు ఉన్నాయి, తెంపుకుందాం. ఏం లేండి, మంచిగా ఆర్గానిక్ కాబట్టి మనము మిక్స్డ్ వెజ్ కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇందులో రెండు రకాల మొక్కలు వచ్చినాయండి. ఇగో క్రీపర్ వచ్చింది, తర్వాత నార్మల్ చెట్టులాగా ఉండేది వచ్చింది, అలసందకాయ మొక్కలు. ఈసారి ఇవి ఎలా వచ్చినాయో తెలియదండి. అక్కడొకటి కంది చెట్టు వచ్చింది, చక్కగా ఉంచేసినాను. మనము టైంపాస్ కందికాయలు తినేలాగా పనికొస్తుందని. ఇదైతే విత్తనానికి వదిలేసిన. ఇక్కడ ఒక్క అలసందకాయ, ఒక 3-4 మొక్కలు ఉంటే సరిపోతాయండి అలసందకాయ. ఇక మళ్ళీ బీర విత్తనాలు వేసినాను. ఇక ఇది కూడా చక్కగా తీగ స్టార్ట్ అయిందండి. ఇటువైపు వేద్దాం, అన్ని కలగలిపి వస్తాయి. ఇదేమో వింగిడ్ బీన్స్ అండి. ఈసారి చాలా రోజుల తర్వాత నాకు మొలకెత్తింది. ఇవైతే మనకు సరిత గారు ఇచ్చారు, ఇక్కడే ఉంటారు, తను సీడ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి సరిత గారు. అందరూ సీడ్స్ షేర్ చేస్తూ ఉంటారు కదా, అట్లా మనకు ఇచ్చిన సీడ్స్. ఈ బ్లాక్ మిర్చి కూడా సరితనే ఇచ్చిందండి. ఇదే మొక్క అండి, ఎంత బాగుంది కదా. ఈ సీడ్స్ కూడా సరితనే ఇచ్చారు. చక్కగా ఒక్క టబ్బులోనే ఒక మొక్క పెట్టాను. ఇది లాస్ట్ ఇయర్దే, ఇప్పుడు మనం కొత్తగా వేసుకున్నది అయితే కాదు. ఇక్కడ ఒక మిర్చి ఉంది, ఒకటేంటి 2-3 ఉన్నాయండి. అంటే ఈ మొక్క మంచిగా హెల్దీగా వస్తుంది. అసలు ఇందులో కాయలు ఎన్ని వచ్చినాయి, ఎంత పూతుంది ఏం చూడలే. పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. చిన్న చిన్న కాయలు ఉన్నాయండి. మొక్క చిన్నగా ఉంది, కాతనైతే ఫుల్ ఉంది. ఇదిగో మంచి వెరైటీ ఉంది. ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాం. ఇదిగో ఇవన్నీ కొత్త మొక్కలండి. మొన్నటి వరకు వచ్చినాయి, మనకు పాత మొక్కకు వచ్చినాయి కాయలు. ఇది దీనికి చూద్దాం. ఇక్కడ ఒక్కటి ఉంది, కానీ కొంచెం పర్వాలేదు, కట్ చేసుకోవచ్చు. చిన్నగా అనిపించింది నాకు. ఇక్కడ వైట్ పూతది చిక్కుడు. మొన్న కూడా చెప్పినవి సీడ్స్ మనము కలెక్ట్ చేసుకోవాలని వదిలేస్తా సీడ్స్కి. గోర్చిక్కులు కూడా స్టార్ట్ అయినాయి పూత, చూడండి. ఇదిగో కాయలు, పూత. ఇక్కడ చూడండి, ఇందులో తెల్ల కల్చర్ ఉంది. నేనైతే మిర్చి నాటుకున్నా అండి, బ్లాక్ మిర్చి.
అందుకే ఇదంతా కుండి క్లీన్ చేద్దాం. బ్లాక్ మిర్చి ఉంది ఇందులో. ఇది ఇక్కడ చూడండి పూత స్టార్ట్ అయింది. బజ్జి మిర్చి అండి. ఇంకా ఈ సౌండ్స్ ఉన్నాయి కదా, సౌండ్స్ తోటి ఇబ్బంది ఉందండి. తెల్లగల్జేరు కూడా ఉంది. ఇది సూపర్ గా ఉంది తెల్లగల్జేరు. చూడండి ఇందులో కూడా తెల్లగల్జేరు పుష్కలంగా వచ్చిందండి. వేర్లతో సహా తీసేస్తున్నా. మంచి హెల్దీ వెజిటేబుల్ ఇది, లీఫీ వెజిటేబుల్. చక్కగా వెతికినా దొరకని వెరైటీ అండి. కానీ ఇందులో మనకు మిర్చి మొక్క నాటుకున్నాను, అది ఎక్కడుందో కూడా తెలుస్తలేదు. అట్లున్నది ఇప్పుడు ఈ కుండి. అసలు ఇగో ఇక్కడ ఉందండి. ఇది చూడండి, ఇగో మిర్చి మొక్క. దానికి గాలి కూడా అంటకుండా ఉంది పరిస్థితి ఈ కుండీలో. తెల్లగల్జేరు అయితే సూపర్గా వస్తుంది. వేర్లతో సహా తీసేస్తున్నాండి, ఎందుకంటే దాదాపు సీజన్ అయిపోయింది ఇది తెల్లగల్జేరు. ఇప్పుడు ఇక వెనుకకు పడుతుంది. మనం మొక్కలు ఉంచినా కూడా అవి ఎండిపోతాయండి. ఇక ఇందులో మిరపకాయలు ఇది డార్క్ కలర్ ఉంటాయండి, చాలా స్పైసీగా ఉంటాయి, చాలా డార్క్ ఉంటుంది. ఒక్కటే కాయ వచ్చిందండి. పూత అయితే బాగుంది, ఇంకా ఖాతా స్టార్ట్ అవుతుంది. ఇక చూడండి ఇట్లా ముడత తెగులు వచ్చింది దీనికి. ముడత తెగులు వస్తే పుల్ల మజ్జిగ, ఇంగువ 2 కలిపి స్ప్రే చేసిన అండి దగ్గర. ఇక చూడండి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఇంకా కొన్నిటికి ఉన్నది, మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ కూడా చిక్కులు ఫుల్ ఉన్నాయండి, కానీ కొంచెము విత్తనాలు వచ్చిన తర్వాత కట్ చేసుకుందాం మనం. ఇందులో కూడా తెల్లగల్జేరు ఉంది. ఈ రోజుకైతే సరిపోతుంది, నాకు ఎక్కువైపోతుంది, అందుకే నేను కట్ చేయట్లేదు. ఇవి సీడ్కి వదిలేసిన అండి తోటకూర, ఎందుకంటే మన తోటలో తోటకూర తగ్గిపోయింది. నేను మొక్కలన్నీ తీసేసిన కాబట్టి చాలా తగ్గింది. అందుకని సీడ్స్ మళ్ళీ కలెక్ట్ చేసి ఆ కుండీలలో ఇలా 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 చల్లుకుంటా పోతే అవే మొలకెత్తుతాయండి. ఇక్కడ పుదీనా చూడండి, ఆ రోజు ఒకటే రెమ్మ ఇట్లా చిన్న కొమ్మ మిగిలిందని చెప్పిన కదా, ఇంత బాగా వచ్చిందండి. చూసారా ఎంత బాగుంది. ఇది మంచి వెరైటీ, చాలా స్మెల్ ఉంటది. కాడ ఇట్లా బ్రౌన్ కలర్ లో, వైలెట్ కలర్ లో ఉంటదండి. మంచి వెరైటీ, సూపర్ గా ఉంటదండి. మనం నార్మల్ పుదీనా ఇంత వేసుకునేది, ఇది 4 రెమ్మలు వేస్తే సరిపోతుంది అంత. సపోటా కాయలు రెడీ అయినాయండి. మొన్న కూడా చాలానే తెంపిన, మిగిలినవి కొన్ని ఉన్నాయి, కట్ చేసుకుందాం. ఎందుకంటే కొత్తది పూత కూడా స్టార్ట్ అయింది. ఈ కాయలు తెంపినామనుకోండి మళ్ళీ ఖాతా మంచిగా వస్తుంది. ఆ రోజు ఇవి చిన్నగా ఉన్నాయని నేను కట్ చేయలేదు, అందుకే చెట్టు మీద ఉండిపోయినాయండి. కొంచెము సైజు పోయినసారి చిన్నగా వచ్చినాయి. సమ్మర్లో కొంచెం వేడి మరీ ఎక్కువ ఉండే, దానివల్ల చిన్నగా వచ్చినాయండి. కొన్నైనా మనం పెంచుకున్నాయి అవి వేరే ఉంటాయండి, మన చేతులతో పెంచిన మొక్కకు వచ్చినాయి. కానీ టేస్ట్ కూడా ఇవి చాలా స్వీట్ ఉంటాయండి. ఇన్ని కాయలు వచ్చినాయండి, ఒక 7 వచ్చినాయి. ఇందులో కూడా తెల్లగల్జేరు పుష్కలంగా ఉంది, తోటకూర కూడా వస్తుంది. ఇందులో వేరే మొక్కలు ఏం లేవండి, ఇది ఖాళీ ఉంది నిజానికి. నిమ్మకాయలు కూడా అవసరం ఉన్నప్పుడు ఆళ్ళే తెంపుకొని వెళ్తున్నా. మంచిగానే రెడీ అయినాయండి నిమ్మకాయలు, సైజు మంచిగా వచ్చింది. అసలు రసం అయితే ఎంత బాగా వస్తుందో అండి. ఇది అసలు ఇవాళ వెదర్ ఎండ ఉంది కానీ భలే గాలి వస్తుంది, బాగుందండి వెదర్. ఓ ఇక్కడ పెద్ద నిమ్మకాయ ఉంది, మీకు కనబడదు. ముల్లులు
కింద కూర్చొని చూస్తున్నా అండి, ఎందుకంటే ముళ్ళు ఎక్కువ లేవని చెప్పబోయినా అదే టైంలో ముళ్ళు కూర్చుకుంది నాకు. ఇది ముళ్ళు వచ్చిందండి మంచిగానే. ఇది ఇక్కడ మండుతుంది. ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి. మళ్ళీ పూత వచ్చింది చూడండి, ఇది పూత స్టార్ట్ అయింది మళ్ళీ. ఇక్కడ కూడా ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి. చూద్దాం ఇంకా పెరుగుతుందేమో. సైజ్ మంచిగా వచ్చింది కదండి. ఇది చూసారు కదండి, ఇది ఇవాళటి చిన్న హార్వెస్ట్. ఈరోజు పండ్లు వచ్చాయి, ఆకుకూరలు వచ్చాయి, కూరగాయలు వచ్చాయి. ఈ కొన్నైనా సరిపోతాయండి మాకు. ఓకే అండి, ఈ చిన్న వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి.